హాయ్. సాధారణంగా ఇంటి నిర్మాణ పనుల్లో ఇనుమును వాడుతుంటాం. ఇనుముని ఖాళీగా ఉంచితే తుప్పు పడుతుంది. పెయింట్ వేస్తే తప్ప తొందరగా తుప్పు పట్టదు. అయితే రైలు పట్టాలు మొత్తం ఇనుముతోనే ఉంటాయి. వీటి కోసం చాలా మొత్తంలో ఇనుమును వాడుతుంటారు. కానీ మీరు గమనించారా, ఎక్కడ కూడా తుప్పు పట్టదు. సాధారణంగా ఎండలో ఉన్న వర్షంలో ఉన్న ఇనుము తుప్పు పట్టేస్తుంది. ఈ రైలు పట్టాలు ఎండలో ఉన్నా వానలో ఉన్నా తుప్పు మాత్రం పట్టదు. ఎందుకు? సాధారణంగా ఇనుము గాలిలో ఉండే ఆక్సిజన్తో ఆక్సీకరణ చర్య జరిపి తుప్పు పట్టడం ప్రారంభిస్తుంది. రైలు పట్టాలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. దీన్నే మాంగనీస్ స్టీల్ అని అంటారు. దీంట్లో 0.8% కార్బన్ ఉండడంతో పాటు 12% మాంగనీస్ కూడా ఉంటుంది. ఈ లోహాలు ఉండడం వల్ల పట్టాలపై ఐరన్ ఆక్సైడ్ ఏర్పడదు. అందువల్ల తుప్పు పట్టదన్నమాట. హాయ్. సాధారణంగా ఇంటి నిర్మాణ పనుల్లో ఇనుమును వాడుతుంటాం. ఇనుముని ఖాళీగా ఉంచితే తుప్పు పడుతుంది. పెయింట్ వేస్తే తప్ప తొందరగా తుప్పు పట్టదు. అయితే రైలు పట్టాలు మొత్తం ఇనుముతోనే ఉంటాయి. వీటి కోసం చాలా మొత్తంలో ఇనుమును వాడుతుంటారు. కానీ మీరు గమనించారా, ఎక్కడ కూడా తుప్పు పట్టదు. సాధారణంగా ఎండలో ఉన్న వర్షంలో ఉన్న ఇనుము తుప్పు పట్టేస్తుంది. ఈ రైలు పట్టాలు ఎండలో ఉన్నా వానలో ఉన్నా తుప్పు మాత్రం పట్టదు. ఎందుకు? సాధారణంగా ఇనుము గాలిలో ఉండే ఆక్సిజన్తో ఆక్సీకరణ చర్య జరిపి తుప్పు పట్టడం ప్రారంభిస్తుంది. రైలు పట్టాలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. దీన్నే మాంగనీస్ స్టీల్ అని అంటారు. దీంట్లో 0.8% కార్బన్ ఉండడంతో పాటు 12% మాంగనీస్ కూడా ఉంటుంది. ఈ లోహాలు ఉండడం వల్ల పట్టాలపై ఐరన్ ఆక్సైడ్ ఏర్పడదు. అందువల్ల తుప్పు పట్టదన్నమాట.